రాష్ట్ర చిహ్నాన్ని మార్చితేనే మంచిదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. చిహ్నంలో ప్రజల జీవన విధానం ప్రతిబింబించేలా ఉండాలని అన్నారు. కట్టడాలు రాచరికపు ఆనవాళ్లను పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు ఆయన. అయితే గత ప్రభుత్వం చేసిన లోగోపై అప్పట్లో అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండేది కాదని అన్నారు. జాతీయ గీతంకు గుర్తింపు దొరకాలని, ఆ జాతీయ గీతానికి కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఆ జాతీయ గీతాన్ని కూడా రేపు ప్రభుత్వం 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. రెండవ తారీఖు నాడు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో అధికారిక కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది. సాయంకాలం సంబురాలు జరుగుతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. ఆ సంబురాలు 7 గంటల నుంచి 9 గంటల వరకు. దాంట్లో ప్రధానంగా కళాకారుల కవాతులు, తర్వాత పోలీసుల మార్చు, వాటితో పాటుగా ఆ రోజు లేజర్ షో ఉంటుంది. తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రత్యేకంగా బాణసంచా కాల్చటం కూడా జరుగుతుంది. ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఇవి ఆ రోజు జరిగేవి. ట్యాంక్ బండ మీద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఇవి మన ఉత్పత్తుల ప్రదర్శన కానీ, తిండి వంటకాల ప్రదర్శన కానీ ఆ రోజు అక్కడ జరుగుతుంది. 5 నుంచే అవి అందుబాటులో ఉంటాయని, 7 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం దానికి ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు, రావచ్చునని అందరికీ ప్రభుత్వం వారు తెలియజేయటం జరిగింది. కొత్తగా రాసిన కాదు కదా, ఈ పండుగ కోసం కొత్తగా రాసింది కాదు ఇది. 10 ఏళ్ళుగా 20-25 ఏళ్ళుగా దాన్ని పాడుకుంటున్నాం అందరం. దాన్నే ఇవాళ అధికారికంగా ప్రభుత్వం రాష్ట్రీయ గీతంగా ప్రకటిస్తున్నారు. కాబట్టి దాంట్లో కొత్తగా ఏం లేదు. మార్పులు చేర్పులు ఇంకా చేయటానికి కూడా లేదు. జనం ఆమోదం పొంది అనేక సంవత్సరాలుగా పాడుకుంటున్నటువంటి పాట. దాని షార్ట్ వెర్షన్ ఒకటి అధికారిక కార్యక్రమాల కోసం, ఒక లాంగ్ వెర్షన్ నిరంతరం కొన్ని కార్యక్రమాల్లో విపులంగా ఆ లాంగ్ వెర్షన్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం అయింది. అధికారిక ప్రకటనలో దానికి సంబంధించిన వివరాలు కూడా వారు తెలియజేస్తారు.